సార్వత్రిక ఎన్నికల ముందు సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు వెలువరించింది. అసెంబ్లీ పార్లమెంట్లలో లంచాలకు పాల్పడే ప్రజా ప్రతినిధులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని 7 సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సుప్రీం తాజా తీర్పుతో ఎంపీలు ఎమ్మెల్యేలపై లంచాలు తీసుకున్నారనే ఆరోపణలు వస్తే వారు విచారణను ఎదుర్కోవాల్సిందేనా? ఇక నుంచి చట్టసభ సభ్యులు సైతం విచారణల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదా? దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు వెలువరించింది. పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు పార్లమెంట్ శాసనసభల్లో ప్రసంగించడానికి లేదా ఓటు వేయడానికి లంచం తీసుకుంటే విచారణ నుంచి తప్పించుకోలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పార్లమెంటరీ అధికారాల ద్వారా లంచానికి రక్షణ లేదని అత్యున్నత ధర్మాసనం తేల్చి చెప్పింది. అలాగే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎమ్మెల్యే లంచం తీసుకుంటే అవినీతి నిరోధక చట్టం కింద విచారణ చేయవచ్చని కోర్టు పేర్కొంది. చట్టసభల అధికారాల ఉద్దేశం, లక్ష్యాన్ని గుర్తుంచుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఆర్టికల్స్ 105(2) లేదా 194(2) సభ్యులకు స్వేచ్ఛా వాతావరణాన్ని కల్పిస్తాయని తెలిపింది. ఈ సందర్భంగా మాజీ ప్రధాని పివి నరసింహారావు కేసులో 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పును తాజాగా 7 న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవంగా కొట్టివేసింది. పివి నరసింహారావు కేసులో ఇచ్చిన తీర్పు మేరకు లంచం స్వీకరించి తదనుగుణంగా ఓటు వేసే శాసనసభ్యుడికి రక్షణ లభిస్తోంది. అయితే లంచం తీసుకున్నప్పటికీ స్వతంత్రంగా ఓట్లు వేసిన శాసనసభ్యుడిని విచారించే విరుద్ధమైన పరిస్థితి ఏర్పడుతుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం 1998 నాటి తీర్పును తోసిపుచ్చింది. ఎవరైనా చట్టసభ సభ్యుడు లంచం తీసుకుంటూ పట్టుబడితే అలాంటి వారికి ఆర్టికల్ 105 లేదా 194 ప్రకారం ఎలాంటి రక్షణ లభించదని తీర్పులో వెల్లడించింది. అత్యున్నత ధర్మాసనం చట్టసభల్లో ఓటు వేయడానికి లేదా ప్రసంగించడానికి లంచం ఆశించడం నేరపూరిత చర్యగా పేర్కొంది. లంచం ఆశించడం అనేది ఏ రూపంలో ఉన్నప్పటికీ అది నేరపూరితమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. పంతొమ్మిది 1993లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు నేతృత్వంలో మైనారిటీ ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీగా ఉన్న శిబు సోరెన్ సహా ఇదే పార్టీకి చెందిన మరో 4 ఎంపీలు లంచాలు తీసుకుని అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వీరి మద్దతుతో మైనారిటీలో ఉన్నప్పటికీ పివి నరసింహారావు ప్రభుత్వం గట్టెక్కింది. ఆ తర్వాత సోరెన్ సహా 5 ఎంపీలపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. దీనిని విచారించిన సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధులకు లంచం కేసుల విచారణ నుంచి మినహాయింపు ఇస్తూ 1998లో అప్పటి ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇక జార్ఖండ్లో అధికార పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన సభ్యురాలి అవినీతి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2012లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో జేఎంఎం పార్టీ శాసనసభ్యురాలు సీతా సోరెన్ ఒక పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి లంచం పుచ్చుకుని మరొకరికి ఓటు వేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ సీతా సోరెన్ తొలుత జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ పిటిషన్ను తిరస్కరించడంతో సీతా సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై 2019లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభలో అవినీతికి పాల్పడినప్పుడు వారిపై చర్యలు తీసుకోవచ్చా లేదా వారికి రక్షణ ఉంటుందా అనే అంశం ఎంతో ప్రాముఖ్యమైనదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ కేసును 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది. అనంతరం ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం విచారించింది. చట్టసభలో చేసే ప్రసంగాలు, వేసే ఓట్లపై ఎంపీలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందని పివి నరసింహారావు వర్సెస్ సిబిఐ కేసులో 1998లో ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది. దీనికి గాను 7 సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా విస్తృత ధర్మాసనం విచారణ జరిపి కీలక తీర్పు వెలువరించింది.
రాజ్యాంగం అందించిన పార్లమెంటరీ అధికారాల ద్వారా అవినీతి నుంచి సభ్యులకు ఎలాంటి రక్షణ ఉండబోదని అత్యున్నత ధర్మాసనం వెల్లడించింది. 1998లో ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని 105, 194 అధికరణలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది. లంచం తీసుకోవడం అనే ఆరోపణలు ప్రజా జీవితంలో విశ్వసనీయతను దెబ్బతీస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఎంపీలు, ఎమ్మెల్యేలపై వచ్చే అవినీతి, లంచాల ఆరోపణలపై కేసులు నమోదు చేయడంతో పాటు విచారణకు సైతం అనుమతించవచ్చన్న స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 194(2), ఆర్టికల్ 105(2) ప్రకారం సభలో చేసిన ఏ ప్రసంగం లేదా ఓటు వేసినా క్రిమినల్ ప్రాసిక్యూషన్కు వ్యతిరేకంగా పార్లమెంటు సభ్యులకు ఉన్న మినహాయింపుకి చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేల అవినీతి, లంచాలు భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరును నాశనం చేస్తాయని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గొప్ప తీర్పు స్వచ్ఛమైన రాజకీయాలను నిర్ధారిస్తుందని, వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచుతుందంటూ సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు మోదీ. సుప్రీంకోర్టు తాజాగా వెలువరించిన తీర్పుతో ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తే వాటిని విచారించే అధికారం ఉండడంతో చట్టసభలో పారదర్శకతకు అవకాశం ఉండనుంది. చట్టానికి ఎవరు చుట్టం కాదని దేశంలోని అత్యున్నత ధర్మాసనం మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటి వరకు పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులపై లంచం తీసుకున్నారనే ఆరోపణలు వచ్చినా విచారణ చేయడానికి వీలుండేది కాదు. కానీ తాజాగా సుప్రీం తీర్పుతో చట్టసభ సభ్యులను విచారించేందుకు అవకాశం లభించింది.